హాయ్ ఫ్రెండ్స్. నిజంగా మీ అందరికైతే దండం పెడుతున్నాను. దయచేసి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఏందంటే ఇప్పుడు నేను చెప్పేది మొన్న మా వాళ్ళది ఒకళ్ళది బర్త్‌డే అయింది. బర్త్‌డే అయినప్పుడు ఏమైందంటే భోజనాలు పెట్టడానికి వెళ్ళాం ఒక అనాథాశ్రమంలోకి. అక్కడ నిజంగా నాకైతే అలా చూసినట్టు నాకు నిజంగా కళ్ళ నీళ్ళొచ్చాయి. ఎంతోలంటే అందరూ ముసలోళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారనమాట. తినడానికి కూడా తినలేక అడుక్కొని అది కూడా దొరికితే తినడం లేకపోతే మానేసుకోవడం పరిస్థితి అనమాట. నేను చెప్పేదేందంటే, చాలామంది ఇప్పుడు మనం బర్త్‌డేలు చేసుకుంటాం. బర్త్‌డేలకి కేక్ కొనుక్కొని, చెవులోని, ముక్కులోని, కంట్లోని రాసుకొని అలా చేయడం వల్ల అయితే మనకు ఉపయోగం ఏమీ లేదు. మనం ఏదన్నా చేసామంటే బర్త్‌డే అంటే, మన పుట్టినరోజు వచ్చిందంటే ఖచ్చితంగా మనం నలుగురికి ఉపయోగపడే పని చేయాలి గానీ, నలుగురికి ఉపయోగపడని పని చేయకూడదు ఖచ్చితంగా. ఎందువల్లంటే చాలామంది పరిస్థితి బాలేదు కాబట్టి, ఇలాంటి పనులు మనం మంచి మంచి పనులు ఖచ్చితంగా చేయాలి. అది కూడా ఇంకోటేంటంటే నాకు చిన్నప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద డౌటుండేది. దేవుడు అడుక్కుండుగోళ్ళి, డబ్బున్నవోళ్ళి, మధ్య తరగతోళ్ళి ఎందుకు పుట్టిస్తాడా అని చెప్పేసి అయితే చాలా బలమైన డౌటుండేది. నాకు ఇప్పుడు తెలిసిందేందంటే, ఇప్పుడు అడుక్కుండుగోళ్ళు పుట్టించాడంటే దానికి కారణం ఉన్నవాడు ఎడతాడా? లేదా? అన్నది తెలుసుకోవడానికి ఖచ్చితంగా పుట్టిస్తారు అడుక్కుండుగోళ్ళి. అది మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా అలాంటోళ్ళకి మనం సాయం చేయాలి. ఎందువల్లంటే వాళ్ళు గూడా మన ఫ్యామిలీ లాంటోళ్ళే. మీరు ఆళ్ళు అడుక్కుండేవాళ్ళు, ఆళ్ళు మన ఫ్యామిలీ ఏంటి అని మీరనుకోవచ్చు. ఆళ్ళు మన దగ్గర ఫ్యామిలీ వోళ్ళంటోళ్ళే. మన ఇండియా వోళ్ళు, మన సమాజం వోళ్ళు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆళ్ళకి సాయం చేస్తే బావుంటదన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. ఇంకోటేంటంటే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఎలాగ చేయాలి? ఏం చేయాలి? అని జెప్పేసి. మీకు బర్త్‌డే చేసుకోవడానికి వీలు లేకపోతే ఎవరికైనా పెట్టడానికి మాకు కనీసం కామెంట్ పెడితే ఆ తర్వాత మేము మీ పేరు జెప్పి ఒక 100 మందికి భోజనాలు పెడితే చాలా బావుంటది. ఖచ్చితంగా రోజుకొకళ్ళది ఎవరిదో ఒకళ్ళది బర్త్‌డే ఉంటది. అలాంటప్పుడు మనం అందరికి సాయం చేస్తే చాలా బావుంటదన్న ఉద్దేశంతో అయితే మాత్రం నేను ఈ వీడియో చేస్తాను. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ జేయండి. మీలో ఎవరిదైనా పుట్టినరోజు గనుక అయితే మాత్రం మాకు కొంచెం ముందుగా తెలియజేశారనుకోండి, మీరు ఎంతో కొంత అమౌంట్ సాయం చేస్తే మిగతా అమౌంట్ మేము కూడుకొని వాళ్ళకి ఖచ్చితంగా భోజనాలు పెడతాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేద్దాం ఖచ్చితంగా మనందరం గూడా కలిసి ఉండి.